కర్నూలులో హైకోర్టు బెంచ్ తెస్తాం. లోకేష్ తాజా హామీపై రాజకీయ చర్చ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కర్నూలు హైకోర్టు బెంచ్ అంశం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కర్నూలులో హైకోర్టు బెంచ్ను తీసుకొస్తామని ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ప్రకటనతో రాయలసీమ ప్రజల్లో ఆశలు పెరిగాయి. అయితే ఈ ప్రకటనపై ప్రతిపక్షాలు, విమర్శకులు గతంలో వెలుగులోకి వచ్చిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నారు. వారి వాదన ప్రకారం గతంలో కర్నూలులో హైకోర్టు ఎందుకు, మహా అయితే 2 లేదా 3 జిరాక్స్ షాపులు వస్తాయి అనే వ్యాఖ్యలు లేదా అలాంటి అభిప్రాయాలు టీడీపీకి అనుకూలంగా ఉన్న కొన్ని మీడియా వేదికల్లో ప్రచారంలోకి వచ్చాయని గుర్తు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో అప్పుడు ఒక మాట, ఇప్పుడు మరో మాట అంటూ చర్చ సాగుతోంది. ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ గతంలో హైకోర్టు బెంచ్ అవసరాన్ని తక్కువ చేసి మాట్లాడిన వారే ఇప్పుడు హామీలు ఇవ్వటం ప్రజలను అయోమయానికి గురిచేస్తోందని విమర్శిస్తున్నాయి. మరోవైపు అధికార పార్టీ నేతలు మాత్రం రాయలసీమ అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని, హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ఎలాంటి అధికారిక చర్యలు తీసుకుంటుందన్న దానిపై అందరి దృష్టి నెలకొంది. మంత్రి లోకేష్ తాజా హామీ అమలవుతుందా? కర్నూలుకు నిజంగానే హైకోర్టు బెంచ్ వస్తుందా, లేక ఇది రాజకీయ హామీగానే మిగిలిపోతుందా అనేది రానున్న రోజుల్లో స్పష్టత రానుంది. హైకోర్టు బెంచ్ తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని 90 రోజుల్లో కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నానని ఈ సభాముఖ కర్నూలు ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా. ఆనాడు పాదయాత్రలు ఇచ్చిన ప్రతి హామీని గుర్తుపెట్టుకున్నా, ప్రతి హామీని బుక్ లో రాసుకున్నా. ఒక పద్ధతి ప్రకారం హామీలు నిలబెట్టుకుంటా వెళ్తున్నాం. ఈరోజు